వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ కోచింగ్ సెంటర్ కడప. మరి చెప్పుకొని చూద్దాంలో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైన 20 కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడబోతున్నాం మిత్రమా. అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్వి, చాలా యూస్ఫుల్ అయ్యేటివి. మరి యొక్క చెప్పుకొని చూద్దాం చూడబోయే ముందుగా డిస్క్రిప్షన్లో మనకి ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ ఉంది. ఇక లింక్ను మీరు క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అవసరమైన కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, గ్రాండ్ టెస్టులు కానీ మనకి ల్యాబ్లో లభిస్తాయి. అదే మాదిరిగా మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గర చదవలేకపోయినట్లయితే గ్రూప్ 2 కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన దగ్గర మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అమ్మాయిలకి అబ్బాయిలకి వేరేగా ఉంది. మీరు కేవలం హాస్టల్ కూడా జాయిన్ అయిపోయి హాస్టల్ ఫీజు కట్టుకుంటూ కూడా మీరు మనకు లైబ్రరీ కానీ స్టడీ పరంగా మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. మరి మీకు ఏ డౌట్స్ కూడా మనకి నెంబర్కి 8668080802 మీరు కాల్ చేయండి. అదే మాదిరిగా మనకి టర్నింగ్ కోచింగ్ సెంటర్లో త్వరలో రాబోయే రైల్వేకి సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. మరి ఆన్లైన్ కోచింగ్ కూడా కొత్త కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. ఒక 3-4 డేస్ వెయిట్ చేయండి. పండగకు మనం లాంచ్ చేయబోతున్నాం. మరి మంచి ఫీజుతో మనకి ఇవ్వబోతున్నాం మిత్రమా. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 1. ఇటలీలో భారత రాయబారిగా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటున్నారు మిత్రమా. సో ఇటలీలో భారత రాయబారిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? సో ఇటలీ అంటే మనకు గుర్తు రావాల్సింది ఒకటే, ఇటలీ ప్రధాని గారు ఇటీవల కాలంలో 2023లో భారతదేశంలో పర్యటించారు. G20 సమావేశం రావడం జరిగింది. ఆ యొక్క తర్వాత కూడా ఇటలీ ప్రధాని ఇండియాకు అయితే రావడం జరిగింది. మరి ఎక్కడెక్కడ ఇచ్చినా కూడా మరి యొక్క ఇటలీ ప్రధాని నరేంద్ర మోడీ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. సో దాని మీద మనకు మీమ్స్ కూడా రావడం జరిగింది సోషల్ మీడియాలో. మరి మనకు బద్ధశత్రువు చైనా ప్రెసిడెంట్ BRI ప్రాజెక్ట్ నుంచి కూడా ఇటీవల వైదొలిగిందనమాట. మరి ఇటలీ అంటే మనకు గుర్తురాల్సింది ఏమంటే మనకు కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ గారి కూడా ఇటలీనే. మరి ఈ ఇటలీకి ఎవరు ఈ క్రింది వారిలో అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది అంటున్నారు మిత్రం. సో అరిందం బాగ్చి, వాణి సర్రాజరావు, గీతా గోపీనాథ్, గీతికా శ్రీవాస్తవ. ఎస్ చెప్పుకొని చూద్దాం మిత్రమా. సో ఆన్సర్ వచ్చేసేమంటే మనకు వాణి సర్రాజరావు. వాణి సర్రాజరావు మనకి ఇటలీకి రాయబారిగా నియమితులు కావడం జరిగింది. మరి గీతికా శ్రీవాస్తవ ఎవరంటే మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కు భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది. ఇంతవరకు పాకిస్తాన్కు మనకు మధ్య ఈ యొక్క రిలేషన్స్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు కూడా మహిళా రాయబారి ఎవరు కాలేదు. మొట్టమొదటిసారిగా పాకిస్తాన్కు మహిళా రాయబారి కావడం జరిగింది. ఆమె ఎవరంటే గీతికా శ్రీవాస్తవ. గీతికా శ్రీవాస్తవ. నెక్స్ట్ అరిందం బాగ్చి. సో అరిందం బాగ్చి ఎవరంటే ఈయన ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ UNO. సో యునైటెడ్ నేషన్స్కు పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా నియమితులు కాబోతున్నారు. నెక్స్ట్ గీతా గోపీనాథ్ ఎవరంటే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కు చీఫ్ ఎకనమిస్ట్. సో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. మరి ఇటలీ ప్రధాని పేరు ఏమంటే జార్జియో మెలోని. సో సింపుల్గా చాలా ఏం చెప్తుంటే మెలోడీ అంటుంటారండి. మెలోడీ అని పేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈమె నరేంద్ర మోడీ గారితో చాలా సన్నిహితం వెళ్తుంది కాబట్టి మోడీ మెలోని. సో మెలోనీలో మెలో తీసుకున్నారు, మోడీలో టీ తీసుకోవడం జరిగింది. మెలోడీని గుర్తుపెట్టుకోండి, మెలోడీ సాంగ్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక పేరు మనం మర్చిపోలేం. జార్జియో మెలోని. ఇటలీ యొక్క ప్రధానమంత్రి జార్జియో మెలోని. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఐక్యరాజ్య సమితి కృత్రిమ మేధ సలహా సంఘంలో చోటు దక్కిన భారతీయులు ఎవరు? సో ఐక్యరాజ్య సమితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నందు సలహా సంఘం. సో సలహా సంఘానికి ఈ క్రింది వల్ల ఏ భారతీయులకు చోటు దక్కిందంటున్నారు? అనుపమ్, అనుదీప్ సింగ్ గిల్, శరత్ శర్మ, నాజ్రీన్ రజనీ, పై వారందరూ. సో చాలా మీరు చెప్పుకొని చూద్దాం. సో మీకు ఆన్సర్ ఏమేంటుందో మీరు గమనించాలి. అనుదీప్ సింగ్ గిల్, శరత్ శర్మ, నాజ్రీన్ రజనీ, పై వారందరూ. ఎస్ ప్లీజ్, ఎస్ చెప్పాలి. సో ఆన్సర్ వచ్చేసేమంటే పై వారందరూ కూడా అండి. సో ఐక్యరాజ్య సమితిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇటీవల కాలంలో పరిణామాల్లో ఈ యొక్క సలహా సంఘంలో మనకు భారతీయులైనటువంటి అనుదీప్ సింగ్ గిల్, శరత్ శర్మ, రజనీ వీళ్ళందరూ కూడా దీంట్లో చోటు సంపాదించారు. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల వచ్చే ప్రమాదాలను నివారించి మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు అయితేనేమి, సూచన అయితేనేమి ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెరస్ చెప్పడం జరిగింది. ఆంటోనీ గుటెరస్ ప్రకటించారు. టెక్నాలజీ సంబంధించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి అమన్దీప్ సింగ్ గిల్, ఇండియా హెల్త్ స్టాక్ డిజిటల్ సంస్థ రూపకల్ప శరత్ శర్మ మరియు హంగిల్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకులు అయినటువంటి నాజిన్ రజనీకి ఈ యొక్క సంఘంలో చోటు దక్కిందనమాట. మరి క్వశ్చన్ నెంబర్ 3. 2023 గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన క్లాడియో గోల్డిన్ ఏ దేశానికి చెందినవారు? క్లాడియో గోల్డిన్ గుర్తుపెట్టుకో మిత్రమా. ఎకనామిక్స్. సో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని మనకు 6 రంగాలు ఇస్తారు. చివరిగా చేర్చినటువంటిదే ఆర్థిక శాస్త్రం.
మరి ఆర్థికంగా ఎవరైతే బాగుంటారో వాళ్ళు బాగా గోల్డ్ కొనుక్కుంటారు. కాబట్టి 2023 గాను ఎవరికి వచ్చింది యొక్క నోబెల్ ప్రైజ్ ఆర్థిక శాస్త్రం అంటే గోల్డ్కి వచ్చింది. ఆర్థిక శాస్త్రం కాబట్టి డబ్బులు బాగా ఉంటే ఆర్థికంగా బాగుంటే గోల్డ్ కొనుక్కోవచ్చు. కాబట్టి గోల్డిన్ క్లాడియో గోల్డిన్కు 2023 సంవత్సరానికి గాను నోబెల్ అవార్డు వచ్చింది ఎకనామిక్స్ రంగానికి అని. అయితే క్లాడియో గోల్డిన్ ఏ దేశం చెందిన వాళ్ళు అంటున్నారు? జర్మనీ, జపాను, ఆస్ట్రేలియా, అమెరికా. ఎస్, మనకు గుర్తురాల్సింది అంటే ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశం ఇదంటే అమెరికా. సో అమెరికా ఆర్థికంగా చాలా బాగుంది కాబట్టి వాళ్ళు గోల్డ్ బాగా కొనుక్కుంటారు. కాబట్టి సో ఆర్థికంగా అమెరికా బాగుంది కాబట్టి వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటారు. కాబట్టి గోల్డ్లో అందరూ కూడా క్లాడియో గోల్డిన్ ఉంది ఎకనామిక్స్ రంగానికి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. క్లాడియో గోల్డిన్. సో గోల్డ్ వచ్చింది కాబట్టి ఎకనామిక్స్. దెన్ జాన్ పాసే, పొసే అంటాం, పోసే. జాన్ పాస్ కావాలంటే అతను బాగా చదవాలి. జాన్ పాస్ కావాలంటే అతను బాగా చదవాలి. అంటే పాస్ కావడం అంటే చదవడం, చదవడం అంటే లిటరేచర్. 2020 సంవత్సరానికి గాను లిటరేచర్లో నోబెల్ అవార్డు ఎవరికి వచ్చిందంటే జాన్ పాసే. సో జాన్ బాగా పాస్ కావాలంటే అతను బాగా చదవాలి. ఇతను నార్వే దేశస్థుడు. మరి నర్గిస్ మహమ్మదీ. సో నర్గిస్ మహమ్మదీ ఇరాన్ దేశస్థురాలైనటువంటి నర్గిస్ మహమ్మదీ ప్రస్తుతం జైలు గడుపుతున్నారు. మరి ఈమెకు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగినాయి అంటున్నారు మిత్రమా. ఓకే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగినాయి? న్యూయార్క్, వాషింగ్టన్, జెనీవా, మడగాస్కర్. ఎస్ ప్లీజ్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి మిత్రమా. సో చెప్పుకొని చూద్దాం. మరి న్యూయార్కా, వాషింగ్టన్నా, జెనీవానా, మడగాస్కరా? ఎస్ ప్లీజ్. సో ఆన్సర్ వచ్చేసి వాషింగ్టన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. అయితే త్వరలోనే మనం కూడా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతిరోజు నైట్ 7 to 8 త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. చాలామంది మిత్రుల కోరిక మేరకు సార్ ఆన్లైన్లో మీరు లైవ్ క్లాస్ చేస్తున్న మనకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నారు. అందువల్ల మీ అందరి కోసం అతి త్వరలోనే అన్ని షెడ్యూల్ చేస్తున్నాం. అతి త్వరలోనే ప్రతిరోజు కూడా 7 నుంచి 8 o'clock వరకు మీకు కరెంట్ అఫైర్స్ అనేది లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది. వెయిట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ కూడా చేయండి. మరి ఇంటర్నెట్ వేగానికి సంబంధించి ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి 2023లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు మిత్రమా. సో ఇంటర్నెట్ వేగానికి అంటే ఏ దేశంలో ఎక్కువ అత్యంత వేగంగా ఈ యొక్క ఇంటర్నెట్ సేవలు ఉన్నాయి అనే దాని మీద ఉక్లా అనే సంస్థ ఉక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత వచ్చింది? వాట్ ఇస్ ద ర్యాంక్ అంటున్నారు? 69, 74, 47, 29. సో మనకి ర్యాంక్ ఎంత చెప్పాలి. అయితే మనకి లాస్ట్ ఇయర్ మనకి ర్యాంక్ ఎంత వచ్చిందంటే 119 వచ్చింది మిత్రమా. సో లాస్ట్ ఇయర్ 2022లో భారతదేశ ర్యాంక్ ఏంటంటే 119. దేంట్లోది? ఇంటర్నెట్ స్పీడ్కి సంబంధించి. అయితే ఇక ఇంటర్నెట్ స్పీడ్లో టాప్ మోస్ట్ కంట్రీస్ ఏ దేశంలో ఎక్కువ స్పీడ్ ఉంది అంటే అందరూ అనుకోవట్లే అమెరికా కాదు. సో యూఏఈ మొదటి స్థానంలో ఉంది స్పీడ్లో. తర్వాత ఖతార్ రెండో స్థానంలో ఉంది. కువైట్ మూడో స్థానంలో ఉంది. నార్వే 4th ప్లేస్లో ఉంది. డెన్మార్క్ 5th ప్లేస్లో ఉంది. చైనా 6th ప్లేస్లో ఉంది. సో ఇంటర్నెట్ స్పీడ్ రంగానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశం చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ కల్పిస్తుంది తన యొక్క ప్రజలకు. 2వ ప్లేస్లో ఖతార్ ఉంది. 3 కువైట్ ఉంది. 4 వచ్చేసి నార్వే, డెన్మార్క్, చైనా. అయితే భారతదేశ ర్యాంక్ ఎంత దీంట్లో అంటే సో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 47 మిత్రమా. 47 చూడండి ఇక్కడ 119 నుంచి 119 2020లో, కానీ 2023 వచ్చే కొద్దీ 47కు మనకు దూసుకొచ్చింది. చాలా ఫాస్ట్గా ఇండియాకి ర్యాంక్ వచ్చిందనమాట. సో మేబీ నెక్స్ట్ ఇయర్ 20 లోపలే ఉండే ఛాన్స్ కూడా ఉంది. వెయిట్ చేద్దాం, రావాలి మనం కోరుకుంటాం మిత్రమా. సో అయితే లాస్ట్ ఇయర్ 2022కు సంబంధించి ఉక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి 2020లో అయితే మాత్రం భారత్ ర్యాంక్ 119. కానీ 2023కి వచ్చే ఉంది ఆ యొక్క ర్యాంకు 47కి వచ్చింది. సో మన ఇండియాలో కూడా ఇంటర్నెట్ అనేది ప్రజలకు చాలా స్పీడ్గా అందుతూ ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఇకపై ప్రతి ఏడాది ఏ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డేగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారనమాట. ఏది మనం ఎప్పుడైతే చంద్రయాన్ 3 విజయం అయిపోయిందో, చంద్రయాన్ 1 ఫెయిల్యూర్ అయిపోయింది, చంద్రయాన్ 2లో లాస్ట్ వరకు వెళ్ళేసాం. సాఫ్ట్ ల్యాండ్ అయ్యే లాస్ట్ క్షణంలో క్రాష్ ల్యాండ్ అయింది. కానీ చంద్రయాన్ 3 2023లో సక్సెస్ఫుల్గా మన సాఫ్ట్ ల్యాండింగ్ కావడం జరిగింది. మరి దీనికి గుర్తుగా ఇక మీదట ఏ రోజైతే ఈ యొక్క స్పేస్లో చంద్రమండలం మీద మన యొక్క చంద్రయాన్ 3 అడుగుపెట్టిందో ఆ తేదీని
మన స్పేస్ డే గమనించాం. అయితే ఆ తేదీ ఎప్పుడు అని చెప్తుంది. జనవరి 14, ఫిబ్రవరి 28, మే 11, ఆగస్ట్ 23. సో జనవరి 14 మనకు జనవరి 14 గుర్తుపెట్టుకోండి. జనవరి 12 ఏమంటే నేషనల్ యూత్ డే. మరి ఫిబ్రవరి 28 ఎప్పుడు మనకు నేషనల్ సైన్స్ డే. మరి మే 11 ఎప్పుడు పోఖ్రాన్ టెస్ట్ జరిగింది, రెండోసారి పోఖ్రాన్ 2 అన్ని పరీక్షలు ఇక్కడ మనం నిర్వహించాం. సో 1998లో పోఖ్రాన్ పరీక్ష జరిగినాయి. సో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 11th మేన 3 టెస్టులు చేశాం. ఆ తర్వాత రెండో రోజు తర్వాత మళ్ళీ 2 టెస్టులు చేయడం జరిగింది. మొత్తం 5 టెస్టులు చేయడం జరిగింది. సో ఆగస్ట్ 23 ఏమంటే ఆగస్ట్ 15 మనకేమి వీ గాట్ ఇండిపెండెన్స్. ఆ తర్వాత 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. ఆ తర్వాత 8th డే నాడు మనం చంద్రమండలం మీద సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. ఆ రోజు పురస్కరించుకొని మన ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డే నిర్వహించుకుంటాం. మరి ఆగస్ట్ 29 ఏమి అంటే నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి ఆ రోజు. అయితే నేషనల్ అవార్డ్స్ సంబంధించి, నేషనల్ సైన్స్ అవార్డ్స్ సంబంధించి ఈ యొక్క డేట్స్ చాలా ప్రామాణికమైనటువంటివి అనమాట. అయితే నేషనల్ సైన్స్ అవార్డ్స్లో భాగంగా జనవరి 23 ఏం చేయాలంటే దరఖాస్తుకు అప్లై చేసుకోవాలి. అంటే నేషనల్ యూత్ డే అయిన తర్వాత 2 రోజుల తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను పలానా రంగంలో గొప్పవాడిని అని మనమే అప్లికేషన్ పెట్టుకుంటాం. సో అది దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు ఫిబ్రవరి 28 కల్లా మనం అప్లై చేసుకోవాలి. అంటే ఏమి నేషనల్ సైన్స్ డే కల్లా మనం అప్లై చేసుకోవాలా. సో ఇది అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది అప్లికేషన్ ముగింపైంది. ఆ తర్వాత మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు చూస్తారు ఎవరు బాగా రాశారు చూస్తారు. దానికి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మే 11th అనౌన్స్మెంట్ జరుగుతుంది అనమాట. అంటే అన్ని చూసిన తర్వాత ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తారు. వీళ్ళు పలానా వాళ్ళు బాగా రాశారు, పలానా వాళ్ళు బాగా రాశారు అంటే పలానా వాళ్ళకి వచ్చింది అవార్డు అని చెప్తారు. ఎందుకు పెట్టారు మే 11th అంటే ఆ రోజు నేషనల్ టెక్నాలజీ డే, నేషనల్ టెక్నాలజీ సాంకేతిక దినోత్సవం, జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు అనౌన్స్ చేస్తారు. అయితే మరి ఆగస్ట్ 23 అయినటువంటి ఈ యొక్క చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ ల్యాండ్ అయింది కదా, నేషనల్ స్పేస్ డే రోజు ఆగస్ట్ 23న ఆ రోజు అవార్డులు బహుకరిస్తారు అనమాట. ఈ యొక్క 4 డేట్ గుర్తుపెట్టుకోండి. జనవరి 14 అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. జనవరి 28 అప్లికేషన్ ముగింపు అవుతుంది. మే 11 అవార్డు అనౌన్స్ చేస్తారు. మే 23 ప్రదానం చేస్తారు అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 7, G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు P20 అంటాం దాన్ని సింపుల్గా. P20 అంటే మీ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు P20 2023 అక్టోబర్ 14న ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన చర్చల్లో అనేక మంది సభ్యులు ఇటీవల జరిగినటువంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ సవాళ్లు, ఆర్థిక సమస్యలకు సంబంధించిన అంశాలను చర్చించడంలో లోక్సభ స్పీకర్ తెలపడం జరిగింది. అయితే లోక్సభ స్పీకర్ ఎవరు అంటున్నారు? లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా, జగదీప్ ధన్కడ్, మరి అనురాగ్ ఠాగూర్ మరి ఖాళీగా ఉంది. ఎస్ మిత్రమా. సో లోక్సభ స్పీకర్ పేరేమి? రాజ్యసభ స్పీకర్, అక్కడ రాజ్యసభ స్పీకర్ అన్నాం. ఆ యొక్క రాజ్యసభ అంటే మనం చైర్మన్ అంటాం, ఆయన వైస్ ప్రెసిడెంట్ అంటాం. ఆ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే జగదీప్ ధన్కడ్. సో వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ స్పీకర్ను ఏమంటాం మనం వైస్ ప్రెసిడెంట్ అంటాం. ఈయన వచ్చేసి జగదీప్ ధన్కడ్. మరి లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా ఇస్ ద రైట్ ఆన్సర్. మరి అనురాగ్ ఠాగూర్ ఎవరంటే ఈయన యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ అనమాట. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్. ఇటీవల కాలం మనం చూస్తున్నాం. అనురాగ్ ఠాగూర్ పేరు కూడా ప్రతిరోజు ఏదో గ్రూపంలో ఆయనకు పేరు బయటకు వస్తుంది. చాలా యాక్టివ్ పర్సన్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈయన ఎవరంటే అనురాగ్ ఠాగూర్ ఎవరంటే యూత్ అఫైర్స్, యువజనుల మరి క్రీడా శాఖ మంత్రి ఎవరంటే అనురాగ్ ఠాగూర్. కేంద్ర యువజనుల మరి క్రీడా శాఖ మంత్రి ఎవరంటే అనురాగ్ ఠాగూర్. ఓం బిర్లా లోక్సభ స్పీకర్, జగదీప్ ధన్కడ్ వైస్ ప్రెసిడెంట్, ఈయన హెడ్ ఆఫ్ ద రాజ్యసభ. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 8. అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ఏ దినోత్సవంగా జరుపుకుంటాము అంటున్నారు మిత్రమా. సో అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ఏ దినోత్సవం జరుపుకుంటాము? వరల్డ్ అనెస్థీషియా డే, వరల్డ్ ఫుడ్ డే, వరల్డ్ టీచర్స్ డే, వరల్డ్ హ్యాండ్ వాష్ డే. ఇది చెప్పుకొని చూద్దాం మిత్రమా. మీరు కూడా ట్రై చేయాలి. అన్నీ నేనేను కాదు, మీరు కూడా ఏది ఆన్సర్ ఉందో మీరు కూడా కరెక్ట్ చేయండి. అక్టోబర్ 16ను ప్రతి సంవత్సరం ఏ దినోత్సవం జరుపుకుంటాము? సో వరల్డ్ అనెస్థీషియా డే కూడా అక్టోబర్ 16. అదే మాదిరిగా వరల్డ్ ఫుడ్ డే కూడా అదే అక్టోబర్ 16. కానీ ఎగ్జామినేషన్ రావు, మీరు భయపడగాక ఒకళ్ళు ఉన్నా కూడా అన్ని మార్కులు ఇస్తారు. సో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ అనెస్థీషియా డే ఉంది, మరి వరల్డ్ ఫుడ్ డే కూడా ఉంది. మరి వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు? అంటే అక్టోబర్ 5th. మరి నేషనల్ టీచర్స్ డే ఎప్పుడు తెలుసు? సెప్టెంబర్ 5th.
వరల్డ్ హ్యాండ్ వాష్ డే ఎప్పుడంటే మనకు అక్టోబర్ 15th. సో డోంట్ కన్ఫ్యూజ్. అక్టోబర్ 16వ తేదీ మనకు వరల్డ్ అనెస్థీసియా డే, మరి వరల్డ్ ఫుడ్ డే. వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడంటే మనకు అక్టోబర్ 5. సెప్టెంబర్ 5th వచ్చేసి మనకు నేషనల్ టీచర్స్ డే. మరి వరల్డ్ హ్యాండ్ వాష్ డే ఎప్పుడంటే అక్టోబర్ 15th. మరి సరిహద్దు నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే దిశగా భారత ప్రభుత్వం ఏ దేశ సరిహద్దు చెక్ పోస్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను మోహరించింది అంటున్నాడు మిత్రమా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సరిహద్దు నిఘా. మన సరిహద్దులో పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, బంగ్లాదేశ్ ఉంది. ముఖ్యంగా మన మోస్ట్ డేంజరస్ కంట్రీస్ చైనా అండ్ పాకిస్తాన్. ఈ యొక్క సరిహద్దుల్లో మనం ఏం చేస్తున్నాం? మన యొక్క వ్యవస్థను కట్టుదిట్టం చేసిన ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏ దేశ సరిహద్దుల్ని చెక్ పోస్టుల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలు మోహరించింది అంటున్నారు మిత్రమా. సో బంగ్లాదేశ్, పాకిస్తానా, నేపాల్, మయన్మారా, చైనా, శ్రీలంకనా? 1 మరి 2? ఎస్ ప్లీజ్. సో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 కరెక్టే. అదే మాదిరిగా నేపాల్ మరి మయన్మార్ ఇవి కూడా మనకు కరెక్టే, ఎందుకంటే ఇక్కడ మనకు కంపల్సరీ ఉండాలి. మరి అదే మాదిరిగా చైనా మరి శ్రీలంక అంటున్నారు మిత్రమా. చైనా మరి శ్రీలంక. సో అయితే మనకు ఇది లేదు. కానీ ప్రస్తుతం మాత్రం మనం ఏం చేసామంటే మన దేశ సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం చేసే విధంగా దేశ సరిహద్దులో రేడియేషన్ డిటెక్షన్ పరికరం అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరి నేపాల్, మయన్మార్ సరిహద్దుల్లో ప్రస్తుతం మాత్రం మోహరించడం జరిగింది. మరి సంప్రీతి సైనిక విన్యాసాలు ఏ దేశం మీద జరిగాయి? ప్రీతి పాత్రమైనటువంటి మనకు ఇండియా బంగ్లాదేశ్, ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్, ఇండియా శ్రీలంక. సో ప్రీతి పాత్రమైనటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కు మరియు బంగ్లాదేశ్ కూడా మంచి రిలేషన్ ఏర్పడుతున్నాయి. ఇండియా భూటాన్కి ఇటీవల కాలంలో రాజు కూడా ఇండియాను సందర్శించాడు. ఇండియా మయన్మార్, ఇండియా శ్రీలంక కూడా మనకు వాళ్ళకి చాలా హస్తం అందిస్తున్నాం మంచిగా దగ్గరగా ఫ్రెండ్షిప్గా. అయితే దీన్ని మనకు ఆన్సర్ ఏదంటున్నారు? సంప్రీతి సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి అంటున్నారు మిత్రమా. ఓకే, మరి చూద్దాం. ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య మనకు సైనిక విన్యాసాలు జరిగాయి. ఏంటివి? ప్రీతి పాత్రమైనటువంటిది. ఇండియా మరియు బంగ్లాదేశ్ చాలా ప్రియంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి మెయిన్ కారణమే ఇండియా. సో ఇండియా ఆ రోజు సపోర్ట్ చేయకపోతే ఈరోజు బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ కలిసి ఉండేది. ఇక్కడ సంప్రీతి. మరి ఇంబెక్స్ ఎక్కడంటే ఇండియాకు మయన్మార్కు జరిగే ఎక్సర్సైజులు అనమాట. ఇండియాకు మయన్మార్కు మరి మిత్రశక్తి. శ్రీలంక మనకు మిత్రుడు, ఈడు సంపూర్ణ మిత్రుడు. ఈయన మిత్రుడు ఎందుకంటే ఇక శ్రీలంక అప్పుడప్పుడు చైనాతో కలుపుతూ ఉంటాడు. కానీ బంగ్లాదేశ్ టోటల్గా ఇండియా చెప్పినట్టు వింటూ ఉంటుందన్నమాట. కానీ శ్రీలంక అప్పుడప్పుడు కాబట్టి సంపూర్తిగా ఉండేదంటే బంగ్లాదేశ్. కాబట్టి సంప్రీతి సైనిక విన్యాసాలు ఇండియా బంగ్లాదేశ్. మరి శ్రీలంక కూడా మన పక్కన ఉంది కాబట్టి మిత్రశక్తి సైనిక విన్యాసాలు. అదే మాదిరిగా స్లైనెక్స్ శ్రీలంక. ఓకే, శ్రీలంక మరియు ఇండియా ఎక్సర్సైజెస్ అనమాట. కాబట్టి ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగే ఎక్సర్సైజ్ ఏమంటాం మనం? ఈ విన్యాసాలు ఏమంటాం? సంప్రీతి సైనిక విన్యాసాలు అంటాం. మరి ఇండియాకి శ్రీలంక మధ్య జరిగే విన్యాసాలు ఏమంటామంటే మనం మిత్రశక్తి మరియు స్లైనెక్స్ అని కూడా అంటాం. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రాంతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రాంతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది అంటున్నారు మిత్రమా. భారతదేశం న్యూఢిల్లీ, జార్జియా టిబిలిసి, ఇండోనేషియా జకార్తా, ఉగాండా కంపాలా. సో ఇక్కడ భారతదేశం రాజధాని న్యూఢిల్లీ, ఇండోనేషియా రాజధాని జకార్తా, జార్జియా రాజధాని టిబిలిసి, ఉగాండా రాజధాని కంపాలా. ఎస్ ప్లీజ్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రాంతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఎస్ చెప్పుకొని చూద్దాం మిత్రమా, చూద్దాం. సో 1, 2, 3, 4? ఎస్ ప్లీజ్. వాట్ ఇస్ ద ఆన్సర్? సో ఆన్సర్ ఈజ్ జార్జియా టిబిలిసి. సో జార్జియా యొక్క క్యాపిటల్ టిబిలిసిలో ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క ప్రాంతీయ సమావేశం ఇక్కడ జరిగిందనమాట. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎక్కడుందంటే హెడ్ ఆఫీస్ మనీలాలో ఉంది, ఫిలిప్పీన్స్ మనీలా. బ్యాంక్ ప్రాంతీయ సహకార సమైక్యత సమావేశాన్ని 2023 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 7 వరకు జార్జియా రాజధాని అయినటువంటి టిబిలిసిలో నిర్వహించారు. ఆర్థిక అభివృద్ధి కారిడార్లో పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టుల కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, మార్గదర్శక సూత్రాలు రూపకల్పన మొదలైన అంశాల మీద సమాచారాన్ని సభ్య దేశాల మధ్య పంచడం కోసం కృషి చేయడం దీని యొక్క లక్ష్యం అన్నమాట. ఈ సమావేశంలో భారత ప్రతినిధి అయినటువంటి ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక గురించి కూడా వివరించారు. అంతేకాకుండా దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి GIS ఆధారిత సాంకేతికతల సహాయాన్ని ఇతర సభ్య దేశాలకు కూడా అందిస్తున్నాం. అంటే దక్షిణాసియా ఉప ప్రాంతీయ ఆర్థిక సహకార వేదిక సభ్య దేశాలకు కూడా ఈ యొక్క సాంకేతికతను అందించడం జరుగుతుందన్నమాట. సో ఆసియా అభివృద్ధి బ్యాంక్
ఏడిబి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ధ్యేయంతో 1966లో డిసెంబర్ 19వ తేదీన మన ఏడిబిని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును స్థాపించాం. దీని ప్రధాన కార్యం ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దగ్గర ఉందన్నమాట. ఆసియాలో ఆర్థికంగా సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడమే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రారంభోత్సవంలో 30 దేశాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 68 అయింది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇనిషియల్గా మనకు 30 దేశాలు ఉంటే ఇప్పుడు దాని సంఖ్య 61 చేరుకుంది. దీంట్లో 49 దేశాలు వచ్చేసి ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందినటువంటి దేశాలుగా 19 ప్రాంతీయేతర దేశాలు కూడా ఉన్నాయి. ఏడిబిలో భారతదేశం వ్యవస్థాపక సభ్యత్వం ఉంది. సో అంటే దీనికి ఏర్పాటులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటులో భారతదేశం యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంది. మరి 2022 డిసెంబర్ 31 నాటికి ఏడిబిలో అత్యధిక వాటాలు కలిగిన 5 దేశాలు ఏంటివంటే జపాన్ 15.6% ఉంది, అమెరికా 15.6% ఉంది, చైనా 6.4% ఉంది, భారతదేశం 6.3 ఉంది, ఆస్ట్రేలియా 5.8% ఉంది. సో 2023 సెప్టెంబర్ నెలలో సేకరించిన కేంద్ర జిఎస్టీ ఆదాయం ఎంత? ఇప్పుడు ఇది 2023 సెప్టెంబర్ నెలలో సేకరించినటువంటి కేంద్ర జిఎస్టీ ఆదాయం ఎంత? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆదాయం ఎంత కలెక్షన్ అయిందంటున్నాడు. 1.60 లక్షల కోట్లు, 1.62 లక్షల కోట్లు, 1.65 లక్షల కోట్లు, 2.15 లక్షల కోట్లు. ఎస్ ప్లీజ్ ఆన్సర్ చెప్పాలి మిత్రమా, చెప్పుకొని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎస్ ప్లీజ్ ఆన్సర్ వచ్చేసి 1.2 లక్షల కోట్లు, 1.2 లక్షల కోట్ల రూపాయలు మనకు 2023 సెప్టెంబర్ నెలకు సంబంధించి జిఎస్టీ వసూలు కావడం జరిగింది. జిఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 10% వృద్ధితో 1.62 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలియడం జరిగింది. రాష్ట్ర జిఎస్టీ కింద 37.6 ఇదంతా మనకు అవసరం మిత్రమా, ఇది ఒకటి చూసుకోండి. అయితే మనకి ఎగ్జామ్ దగ్గర పోయే కొద్ది ఒక 3 months ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, మనకి అంత అవసరం పడకపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 13, ఆర్థిక స్థిరత్వ నివేదిక FSR, ఓకే, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR, ఆర్థిక స్థిరత్వ నివేదిక. ఫినాన్షియల్ ఆర్థికం అంటే ఫినాన్షియల్, స్థిరత్వ స్టెబిలిటీ నివేదిక రిపోర్ట్ అనేది ఏ సంస్థ ప్రధాన ప్రచురణ? ఈ యొక్క FSR రిపోర్ట్ను ఏ సంస్థ ప్రచురిస్తుంది అంటున్నారు మిత్రమా? BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎస్, సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. స్టెబిలిటీగా ఉండాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పు చేతిలో ఉండాలి, వాళ్ళు చెప్పి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఫినాన్షియల్ స్టెబిలిటీ నివేదికను ఏ సంస్థ ప్రచురిస్తుంది అంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రచురిస్తూ ఉంటుంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 2 సార్లు అంటే ప్రతి జూన్ మరియు డిసెంబర్లో ఆర్థిక స్థిరత్వ నివేదిక ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను విడుదల చేస్తూ ఉంటుంది. FSR ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన నష్టాలపై ఆర్థిక స్థిరత్వం అభివృద్ధి మండలి సబ్ కమిటీ సామూహిక అంచనాలకు ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను కూడా ఇది సూచిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ముద్ర అంటే ఏమిటి? సో ముద్ర లోన్స్ అని మనకందరూ బాగా తెలుసు. మరి ముద్ర అంటే ఓకే, MUDRA ముద్ర. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కోసం ఉండే పథకం, అర్బన్ టౌన్షిప్ డెవలప్మెంట్ కోసం ఉండే పథకం, న్యూ ప్యానెట్ ఏర్పాటు కోసం చేసిన పథకం. మరి ఈ దాంట్లో ముద్ర అంటే ఏంది అంటున్నాను మిత్రమా. సో ఎస్ ప్లీజ్ చెప్పాలి మిత్రమా, చెప్పాలి. సో ముద్ర అంటే అబ్రివేషన్, ఇది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అన్నమాట ఇది. మరి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్ర అనేది మైక్రో ఫైనాన్స్ సంస్థలు అంటే చిన్న సంస్థలకు మరియు నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలకు తక్కువ రేటుకే మనకు ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తూ ఉంటుంది ముద్ర అనేది. సో ముద్ర అనేది మైక్రో ఫైనాన్స్ సంస్థలు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు తక్కువ రేటుకు రుణాలు అందిస్తే ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ ఇక ముద్ర అనేది అనమాట. మరి ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఎవరని చెప్తామంటే మనం ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్. సో బంగ్లాదేశ్ ఎకనమిస్ట్ అయినటువంటి మొహమ్మద్ యూనిస్. సో మొహమ్మద్ యూనిస్ను
ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అని, ఫాదర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్స్ అని, ఫాదర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్స్ లేదా ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అంటాం ముహమ్మద్ యూనస్. అయితే ఇటీవల కాలంలో ముహమ్మద్ యూనస్ను బంగ్లాదేశ్ కోర్టు అతనికి జైలు శిక్ష విధించిందనమాట. జైలు శిక్ష 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది. మరి ఎందుకనేది అది ఒక రాజకీయం అక్కడ ఎత్తుగడలన్నమాట. కాకపోతే మనకు కలిసిందేమంటే ఇక ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అని కానీ లేదంటే ఫాదర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్స్ అని ఎవరిని అంటారంటే ముహమ్మద్ యూనస్. ఈయన బంగ్లాదేశ్ చెందినవాడు, బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త. క్వశ్చన్ 15. అయితే ముద్రను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించడం జరిగింది. ముద్ర లేదా ముద్ర బ్యాంక్ అనేది టోటల్గా గ్రామీణ అంతర్గత భాగంలో నివసించే ప్రజలకు ఆర్థిక పరంగా ప్రయోజనం చేకూర్చే విధంగా జరిగింది. ఇది ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అనమాట, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధికి సహాయపడుతుంది, క్రెడిట్ను అందిస్తుంది. మన దేశ జీడిపిని పెంచడానికి కూడా ముద్ర చాలా సహాయపడుతుంది. యువకులు, విద్యావంతులు లేదా నైపుణ్యం కలిగిన కార్మికులను వారి కార్యకలాపాలను విస్తరించడానికి కూడా ముద్ర ప్రోత్సహిస్తుంది. అంటే స్వయం సమృద్ధి సాధించుకోవడానికి తగిన ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంది. ముద్రా పథకం ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి 2023 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రొఫెసర్ క్లాడియో గోల్డిన్కు ఏ పరిశోధనకు లభించింది? ఈ క్వశ్చన్ ముందుగా చూసాం. సో క్లాడియో గోల్డిన్, గోల్డ్ ఉంది కాబట్టి ఆర్థికంగా బాగా ఉంటే గోల్డ్ వస్తుంది. ఇక్కడ మనకు గుర్తించాల్సింది అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందంటే క్లాడియో గోల్డ్కి వచ్చింది. మరి గోల్డ్ ఎవరి దగ్గర బాగుంది? అమెరికా. అడ్డు అనుకున్నాం, వాళ్ళు ధనవంతులు కాబట్టి ఫినాన్స్ బాగున్నారు కాబట్టి అమెరికా. ఈమె బంగ్లాదేశ్ అమెరికాకి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలా. మరి దేనికి వచ్చింది అంటే దేనికి వచ్చిందంటే శతాబ్దాలుగా మహిళల సంపాదన, లేబర్ మార్కెట్ పరిస్థితులపై పరిశోధన. మరి లేబర్ మార్కెట్లో మహిళా కార్మిక ఉత్పాదకత శక్తిపై పరిశోధన, కార్మిక మార్కెట్లో మహిళల భాగస్వామ్యం, సమస్య పరిష్కారం పైవన్నీ. ఎస్ మిత్రమా, ఆన్సర్ చెప్పాలి మిత్రమా. ఈసారి అయితే మాత్రం 2023 సంబంధించి 4 మహిళలకు ఈ యొక్క నోబెల్ బహుమతి రావడం జరిగింది. అందులో శాంతికి వచ్చింది మరియు ఎకనామిక్స్కి వచ్చింది, మిగతా 2 వేరేగా వచ్చింది. అడగచ్చు అన్నమాట. 2023 సంబంధించి ఈ యొక్క నోబెల్ ప్రైజ్లో ఎంతమంది మహిళలకు రావడం జరిగింది? 4 మెంబర్స్. అందులో మనకు క్లాడియో గోల్డిన్ కూడా ఒకటి. ఏమొచ్చేసి ఎందుకంటే శతాబ్దాలుగా మహిళల సంపాదన, లేబర్ మార్కెట్ పరిశోధన చేసింది. అదే మాదిరిగా లేబర్ మార్కెట్లో మహిళా కార్మిక ఉత్పాదకతపై కూడా ఈమె పరిశోధన చేసింది. మరియు కార్మిక మార్కెట్లో మహిళల భాగస్వామ్యం, సమస్యల పరిష్కారం మీద కూడా ఈమె పరిశోధన చేసింది. ఇవన్నింటికి ఈమెకు పురస్కారం రావడం జరిగిందనమాట. సో అంతా కూడా ఆమె గురించి చెప్పడం జరిగిందన్నమాట. సో నోబెల్ బహుమతి విజేతలకు డిసెంబర్ 10 బహుమతి కూడా ప్రదానం చేయడం జరిగింది. ఎస్, ఇప్పటివరకు నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఒకసారి చూద్దాం మిత్రమా. రవీంద్రనాథ్ ఠాగూర్, భారతీయులందరూ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 లిటరేచర్ రావడం జరిగింది. సో సర్ సివి రామన్కు సైన్స్ రంగంలో, వీళ్ళందరూ భారతీయులు. సివి రామన్కు 1930లో భౌతిక శాస్త్రం రావడం జరిగింది. హరగోవింద్ ఖురానాకు మెడిసిన్ రావడం జరిగింది 1968లో. మరి మదర్ తెరీసాకు పీస్, శాంతికి వచ్చింది. మదర్ తెరీసాకు శాంతి రంగం రావడం జరిగింది. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1998లో భౌతిక శాస్త్రం రావడం జరిగింది. మరి అమర్త్య సేన్ ఎకనామిక్స్ రావడం జరిగింది. ఇప్పుడు గోల్డెన్ వచ్చింది కదా, గోల్డెన్కి వచ్చింది. ఇప్పుడే 1998లో భారతీయుడైనటువంటి అమర్త్య సేన్కు అర్థశాస్త్రం రావడం జరిగింది. సో వెంకట్రామ రామకృష్ణన్ 2009లో రసాయన శాస్త్రం రావడం జరిగింది. కైలాస్ సత్యార్థి 2014లో శాంతి రంగంతో మనకు పాకిస్తాన్కి చెందినటువంటి యూసఫ్ మల్లాజ్ జాయ్తో కలిసి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. సో అభిజిత్ బెనర్జీ 2019లో ఆర్థిక రంగానికి చెందిన వీళ్ళందరూ కూడా భారతీయులు, మరి భారతదేశ మూలాలు ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా అనమాట. సో చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. మరి క్వశ్చన్ నెంబర్ 16, రెపో రేట్ భావనను ఆర్బీఐ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆర్బీఐ అనే భావనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అంటారు మిత్రం ఆన్సర్. సో చెప్పండి చూద్దాం. 1990, 1991, 1992, 1995. ఎస్ ప్లీజ్, వాట్ ఇస్ ఆన్సర్? సో ఆన్సర్ చేసి మనకు 1991లో ప్రధాని పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిని నియమించడం జరిగింది. మరి ఎప్పుడైతే పివి నరసింహారావు గారు భారతదేశానికి ప్రధాని అయినారో ఆర్థిక సంస్కరణ వేగం చాలా పుంజుకునింది, చాలా ఫాస్ట్గా గ్రో అయింది అనమాట. ఆ నెక్స్ట్ ఇయర్, సో 1992లో
ఈ యొక్క రెపో రేట్ అనే భావనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకేమి 1992. సో 1992లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రెపో రేట్ అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది. సో రెపో రేట్ అంటే ఏమంటే రీపర్చేజింగ్ ఆప్షన్ రేటుకు సంక్షిప్త రూపం. ఓకే, ఆ రెపో రేట్ అంటే రీపర్చేజింగ్ ఆప్షన్ రేటుకి సంక్షిప్త రూపమే. సో రీపర్చేజింగ్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు అన్ని దేశాల బ్యాంకులు కూడా రెపో రేటును కీలక ద్రవ్య సాధనంగా ఉపయోగిస్తాయి. ముద్రను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించారు. మరి ముద్ర లేదా ముద్ర బ్యాంక్ అనేది గ్రామీణ అంతర్గత భాగంలో నివసించే ప్రజలకు ఆర్థికపరంగా పరిచయస్తుంది అనమాట. మరి రెపో రేట్ అనేది ఏమిది? సో రెపో రేట్ అనేది వాణిజ్య బ్యాంకులు అంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ అనమాట సెక్యూరిటీ బాండ్లపై ఆర్బీఐ నుంచి ద్రవ్యాన్ని తీసుకునే రేటును సూచిస్తుంది. మరి ఆర్బీఐ నుంచి ప్లీజ్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీ రేటుని ఏమంటామంటే మనం రెపో రేటు లేదా రీపర్చేజింగ్ రేట్ అని కూడా అంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాణిజ్య బ్యాంక్ తమకు అవసరం డబ్బులు తీసుకుంటే దానికి వడ్డీ చెల్లించాలి. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీ రేటుని ఏమంటే రెపో రేటు లేదా రీపర్చేజింగ్ రేట్ అంటాం. రెపో రేట్ అనేది ఆర్థిక వ్యవస్థలో నిధుల కొరత ఏర్పడినప్పుడు ఒక దేశం కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చే రేటు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ద్రవ్య అధికారులు రెపో రేటును ఉపయోగిస్తారు. ద్రవ్యోల్బణ కాలంలో కేంద్ర బ్యాంకు రెపో రేటు పెంచుతుంది. సో రేట్లు బాగా పెరిగినప్పుడు రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ పెంచుతుంది. ఇది కేంద్ర బ్యాంకులు రుణాలు తీసుకునడానికి ప్రోత్సాహకం పనిచేస్తుంది. ఇది అంతిమంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా తగ్గిస్తుంది, తద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తుంది. సో మెయిన్ ఇక రెపో రేట్ యొక్క ఉద్దేశం ఏమంటే ధరల పెరుగుదలను తగ్గుతూ అంటే స్టెబిలిటీగా పెంచడానికి ఈ యొక్క రెపో రేట్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. భారతదేశంలో ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది? ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ ఎంత? రెపో రేట్కి ఇది రివర్స్ అనమాట. రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది? సో 2.25, 3.35, 4.45, 5.55. సో ఆన్సర్ వచ్చేసి మిత్రమా 3.35 అనేది భారతదేశంలో ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ ఉందన్నమాట. సో రివర్స్ రెపో రేట్ అంటే ఏమంటే రెపో రేటులతో పాటు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం లిక్విడిటీని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలుకి తెచ్చే అతి ముఖ్యమైన ద్రవ్య సాధనలో రివర్స్ రెపో రేట్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. రివర్స్ రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అనమాట. వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు ఇచ్చే స్వల్ప రుణాలు. ఇప్పుడు ఏం చెప్పిన ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులు మిగతా బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంకు, తర్వాత యూనియన్ బ్యాంక్ అనుకోవచ్చు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఇవి వడ్డీ తీసుకుంటే అప్పుడు బ్యాంకులో రిజర్వ్ బ్యాంక్ ఏమైనా డబ్బులు ఇవ్వాలి. అట్లా కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే డబ్బులు అవసరం అయితే ఏం చేసుకోడు బ్యాంకుల దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు తీసుకుంటుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం రివర్స్ రెపో రేట్ అంటాం. సో రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అప్పు తీసుకోవడం. సో రివర్స్ రెపో రేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పు తీసుకోవడం. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 18, ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి హోమ్ ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటున్నారు మిత్రమా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి హోమ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. చాలా ఇంపార్టెంట్ మిత్రం అది, చెప్పుకొని చూద్దాం. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక. మనం అంటూ ఉంటారు అన్నమాట, కర్ణాటకలో ఇటీవల కాలంలో ఎక్కువ అబ్బాయిలు బాగా మందు కొడుతున్నారు, డ్రగ్స్ బాగున్నాయి. అక్కడనే కాదు, ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణం అన్ని చోట్ల కూడా డ్రగ్స్ అనేది బాగా వేగంగా విస్తరిస్తూ ఉంది. అయితే మన కాన్సెప్ట్ కర్ణాటక కాదు. మరి మనకు గుర్తుకొచ్చేది ఏమంటే మనకు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అంటే మనకు గుర్తుకొచ్చే ఒక రాష్ట్రం పంజాబ్. సో పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది. సో ఇక పాకిస్తాన్ ఎక్కువ అక్కడికి పంపించి యువత నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఈ యొక్క పంజాబ్ అనేది తమ పూర్తిగా మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి హోమ్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే పంజాబ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19, 2023 సకరోవ్ ప్రైజ్ 2023 సకరోవ్ ప్రైజ్ ఈ క్రింది వారిలో ఎవరికి వచ్చింది? మస్సా అమిని, అలెక్సీ నవల్నీ, జో బైడెన్, రిషి సునాక్. చాలా ఇంపార్టెంట్ అవార్డు మిత్రం ఇది.
2023 సుఖంగా ఉండు నాయన అని అవార్డు ఇచ్చింది సుఖరోవ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటున్నారు? మహ్సా అమినీ, అలెక్సీ నవల్నీ, జో బైడెన్, రిషి సునాక్. చెప్పాలి మిత్రం, ఆన్సర్ చెప్పాలి. ఎస్ ప్లీజ్, వాట్ ఇస్ ద ఆన్సర్? సో రిషి సునాక్ ఎవరైనా? బ్రిటన్ ప్రధానమంత్రి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు. జో బైడెన్ ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంటు. అలెక్సీ నవల్నీ ఈయన రష్యా పుతిన్కి వ్యతిరేకంగా ఉండే అతను అలెక్సీ నవల్నీ. నెక్స్ట్ ఆన్సర్ మనకి ఏమంటే మహ్సా అమినీ. మరి మహ్సా అమినీ ఇరాన్ మహిళ. ఈమె యొక్క వాళ్ళకు ముస్లిం యొక్క కట్టుబాటుకు సరిగా లేదనేసి ఈమెను హిజాబ్ సరిగ్గా ధరించిన ఉద్దేశంతో అక్కడ పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది, కొట్టారు, జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆమె మరణించింది. ఆ తరుణంలో అనేక మంది ఇరాన్లో మహిళలందరూ కూడా రోడ్డు మీద రావడం జరిగింది, మాకు న్యాయం కావాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళతో పురుషులు కూడా రావడం జరిగింది. మరి వాళ్ళు బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం రైసీ, ఆ యొక్క దేశ అధ్యక్షుడు రైసీ అనమాట, ఆయన బలవంతంగా అణిచివేయడం కూడా జరిగిందనమాట. మరి లాస్ట్కి అయితే మహ్సా అమినీ చనిపోవడం జరిగింది. సో ఆమె సుఖంగా, అంటే ప్రజలు సుఖంగా ఉన్న ఉద్దేశంతో ఒక త్యాగం చేసిందని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి సుఖరోవ్ ప్రైజ్ 2023 ఎవరికి ఇచ్చిందంటే మహ్సా అమినీ. అదే మాదిరిగా ఇరాన్ మహిళ అయినటువంటి మహమ్మదీకి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. సో సుఖరోవ్ ప్రైజ్ కానీ తర్వాత అదే మాదిరిగా నోబెల్ శాంతి బహుమతి కానీ 2 అవార్డ్స్ కూడా ఇరాన్కి పోవడం జరిగింది. నేషనల్ పీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసి ఇరాన్ మహిళ అయినటువంటి నర్గీస్ మహమ్మదీకి రావడం జరిగింది. మరియు సుఖరోవ్ ప్రైజ్ను ఏం చేశారంటే మహ్సా అమినీకి వచ్చింది. మహ్సా అమినీ అయితే మరణించింది, చనిపోయింది. కానీ ఈమె ఎవరైతే పొందారో నోబెల్ పీస్ ప్రైజ్ పొందారో ఆమె వచ్చేసి ప్రస్తుతం ఇరాన్లో జైలు జీవితం గడుపుతూ ఉందన్నమాట, జైల్లో ఉంది. మరి నర్గీస్ మహమ్మదీకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. ఇబ్రహీం రైసీ ఎవరంటే ఆయన ఇరాన్ యొక్క ప్రెసిడెంట్. ఇద్దరు కూడా ఇరాన్ మహిళలే. హిజాబ్ ధరించిన ఉద్దేశంతో మహ్సా అమినీని ఆ దేశంలోనే పోలీసులు చంపడం జరిగింది, కస్టడీలోనే మరణించిందనమాట. ఈ ప్రైజ్ కింద 50,000 యూరోలు, ఈ సింబల్ దేనికంటే యూరోలు అనేది ఈ యొక్క యూరో సింబల్ అనమాట, 50,000 యూరోలు ఈ యొక్క అవార్డు కింద ఇవ్వడం జరుగుతుంది. మానవ హక్కులు మరి ఆలోచన స్వేచ్ఛ కోసం తమ జీవితం అంకితం చేసిన వ్యక్తులకు ఈ యొక్క అవార్డు ఇస్తూ ఉంటారు. ఓకే, సుఖరోవ్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే మానవ హక్కుల కొరకు మరి ఆలోచన స్వేచ్ఛ కోసం తమ జీవితాలను అంకితం చేసిన వ్యక్తులకు ఈ యొక్క అవార్డు అనేది ఇస్తూ ఉంటారనమాట ప్రతి ఏటా. క్వశ్చన్ నెంబర్ 20, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఏ పేరు పెట్టారు? సో లాస్ట్ వీడియో మిత్రమా చెప్పుకొని చూద్దాం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఏ పేరు పెట్టారు? సో వందే ఎక్స్ప్రెస్, నమో భారత్ ఎక్స్ప్రెస్, జయ భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైలు అనమాట. వీటికి పేరేమి? వందే భారత్, వందే ఎక్స్ప్రెస్, జయ భారత్, నమో భారత్. సో నమో భారత్ అని, నమో భారత్, నరేంద్ర మోడీ భారత్ అని గుర్తుపెట్టుకోండి. దేనికి ఇది? ర్యాపిడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు నరేంద్ర మోడీ భారత్. సో నరేంద్ర మోడీ కాదు, నమో. సో నమో వెంకటేశ్ అంటారా మనం, అంతేగాని నరేంద్ర మోడీ పేరు కాదు. సో నమో భారత్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఇది మిత్రమా మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు కంప్లీట్గా 1 year కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి అతి త్వరలోనే మనకు లైవ్ క్లాస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం 7 to 8. మీరు గుర్తుంచుకోండి. సో కొత్తగా చూస్తుంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమ్మీడియట్గా మనకి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాం. మరి మనకి ఛానల్ జాయిన్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మరి క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తమ్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే 8688080802 మెసేజ్ పెట్టండి, యాడ్ అని మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనకి ఛానల్ కూడా ఉంది, ఉత్తమ్స్ అకాడమీ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి, మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.